ఫస్ట్ ఫ్యాక్ట్ వచ్చేసి అప్ స్కిల్ ఫర్ ఫ్రీ. ఎంఎన్సీ కంపెనీస్ లో మనకి ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్ అనేది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. సో ఎంప్లాయీస్ హూ ఆర్ వర్కింగ్ ఇన్ అన్ ఎంఎన్సీ కంపెనీ దే విల్ హ్యావ్ అ ఫ్రీ యాక్సెస్ టు దిస్ లెర్నింగ్ పోర్టల్స్. అంటే ఎంఎన్సీ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసేవి లైక్ ఆన్లైన్ లెర్నింగ్ పోర్టల్స్, ఐదర్ ఆన్లైన్ యూనివర్సిటీస్. సో ఇక్కడ ఎంప్లాయీస్ కి ఫ్రీ యాక్సెస్ అనేది ఉంటుంది కోర్సెస్ ఏమైనా నేర్చుకోవడానికి. బట్ 99.99% పీపుల్ ఏం చేస్తారు అంటే ఈ యాక్సెస్ ఎప్పుడైతే ఉండదో అప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు అదే ఆ కోర్స్ నేర్చుకుంటే బాగుండు, ఈ కోర్స్ నేర్చుకుంటే బాగుండు అనేసి. అండ్ మార్కెట్ లోకి వెళ్ళిన తర్వాత దే విల్ జాయిన్ ఇన్ అ పెయిడ్ కోర్సెస్, ఎయిదర్ ఇట్ మే బి ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. బట్ పెయిడ్ కోర్సెస్ లో జాయిన్ అవుతారు. ఎప్పుడైతే వాళ్ళకి యాక్సెస్ ఉంటుందో కంపెనీలో అప్పుడు ఆలోచించారు. సో గైస్, ఎప్పుడైతే మీకు లీజర్ టైం దొరుకుతుంది కదా, అప్పుడు కెఫెటీరియాలో కానీ లేదు ఎక్స్ట్రా యాక్టివిటీస్ లో స్పెండ్ చేయడం కంటే ఈ లెర్నింగ్ పోర్టల్స్ కి వెళ్ళి ఏదైనా కోర్స్ నేర్చుకుంటే దట్ విల్ బి వెరీ యూస్ఫుల్ ఇన్ యువర్ కెరియర్. సో ఈ అడ్వాంటేజ్ ని మాత్రం అసలు మిస్ అవ్వకూడదు. మేక్ షూర్ దట్ యూ యూస్ దిస్ లెర్నింగ్ పోర్టల్స్ ఇన్ ఎంఎన్సీ కంపెనీ. సో ఈ ఛాన్స్ ని మిస్ అవ్వకండి. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మ్యాట్రిక్స్ స్ట్రక్చర్. సో చాలా మందికి తెలిసిన విషయం ఏంటి అంటే ఒక ఎంప్లాయీకి ఒక మేనేజర్ మాత్రమే ఉండడం అనేది. బట్ మోస్ట్ ఆఫ్ ది ఎంఎన్సీ కంపెనీస్ లో ఎలా ఉంటుంది అంటే ఒక ఎంప్లాయీ రిఫర్స్ టు మల్టిపుల్ మేనేజర్స్ అనమాట. ఒక ఎంప్లాయీకి మల్టిపుల్ మేనేజర్స్ అనేది ఉంటారు. సో లైక్ బేస్డ్ ఆన్ ద విచ్ ప్రాజెక్ట్ యూఆర్ వర్కింగ్ ఆన్. అండ్ సపోజ్ ఇప్పుడు మీ అప్రైజల్ పర్ఫార్మెన్స్ అప్రైజల్ కి ఒక మేనేజర్, ఐ మీన్ బేసికలీ టు మేనేజ్ యువర్ ఓవరాల్ పర్ఫార్మెన్స్. సో చాలా మంది ఏం చేస్తారు అని అంటే ఏదైతే ప్రాజెక్ట్ లో ఉన్న మేనేజర్స్ ఉంటారు కదా వాళ్ళతోనే ర్యాప్ మెయింటైన్ చేయడం అనేది జరుగుతుంది. బట్ దట్ ఈస్ ద నాట్ రైట్ థింగ్. ఎందుకు అని అంటే లైక్ మీకు మల్టిపుల్ మేనేజర్స్ అనేది ఫ్యూచర్ లో రావచ్చు. సో దట్ ఈస్ వై మేక్ షూర్ దట్ యూ నీడ్ టు డెవలప్ యువర్ బిహేవియర్ అండ్ యాటిట్యూడ్ స్కిల్స్ అకార్డింగ్లీ విత్ అదర్ మేనేజర్స్ యాజ్ వెల్. సో మీ మేనేజర్ ఎంత ఇంపార్టెంట్ అనుకుంటారో వేరే మేనేజర్స్ కూడా మీకు అంతే ఇంపార్టెంట్. అది చాలా మందికి తెలియని విషయము. సో వేరే మేనేజర్స్ తో కూడా ర్యాప్ అనేది మెయింటైన్ చేయండి. మీ ప్రాజెక్ట్ లో ఉన్న మేనేజర్స్ కి మాత్రమే ఇంపార్టెన్స్ ఇచ్చి వేరే మేనేజర్స్ ని క్యాజువల్ గా తీసుకోకుండా కమ్యూనికేషన్ అనేది మెయింటైన్ చేయండి వాళ్ళతో కూడా. వై? బికాస్ యూ నీడ్ టు మేక్ షూర్ దట్ యు ఆర్ ఇన్ అలైన్మెంట్ విత్ అదర్ మేనేజర్స్ యాజ్ వెల్. So this helps you to get a good rating, good recognition for the work what you are doing. And next important point వచ్చేసి hierarchy in MNC company. So మీరు ఒక చిన్న చేంజ్ చేద్దాం అనుకుంటారు మీ ప్రాజెక్ట్ లో, లేదు అంటే మీకు ఒక ఐడియా అనేది ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటారు ఆ ప్రాజెక్ట్ లో. ఇట్ నీడ్స్ అ సెవెరల్ అప్రూవల్స్ అనమాట. ఎందుకంటే డెసిషన్ మేకర్ ఎవరైతే ఉన్నారో టాప్ లో ఉంటారు కాబట్టి ఇట్ నీడ్స్ టు పాస్ అ సెవెరల్ అప్రూవల్స్. సపోజ్ థింక్ దట్ యు ఆర్ అ జూనియర్, మీకు ప్రాజెక్ట్ లో ఒక చిన్న చేంజ్ చేయాలి అని ఉంది. లైక్ ఓకే ఈ చేంజ్ చేస్తే బాగుంటుంది కదా అనేసి అనుకుంటారు. సో వాట్ యూ విల్ డూ? సో ఇక్కడ మీకు అప్రూవల్ అనేది కావాలి. సో హియర్ యూ నీడ్ టు పాస్ సెవెరల్ అప్రూవల్. సో ఇక్కడ మీకు అప్రూవల్ అనేది కావాలి. సో మీ థాట్ అనేది చాలా వేస్ దాటి వెళ్ళాలి. అంతేగాని మనం హైరార్కీని ఈజీగా బైపాస్ చేసి వెళ్ళలేము. సో హియర్ యూ నీడ్ టు గో త్రూ ద సెవెరల్ ఆఫ్ అప్రూవల్స్ ఈవెన్ ఇట్ ఈస్ అ టైనీ చేంజ్. అండ్ సపోజ్ థింక్ దట్ జూనియర్ నుండి మీకు ఒక సజెషన్ వచ్చింది ఈ చేంజ్ చేయాలి అనేసి. సో అది ఏదైతే డెసిషన్ మేకర్ వరకు మీరు తీసుకెళ్తారో ఆ ఇంప్లిమెంటేషన్ అనేది డెసిషన్ మేకర్ కి వెళ్లే ముందే ఇట్ డిజాల్వ్స్ సమ్వేర్ ఇన్ బిట్వీన్. ఎందుకంటే ఇట్ నీడ్స్ టు పాస్ అ సెవెరల్ ఆఫ్ అప్రూవల్స్ కాబట్టి. బికాస్ ద లేయర్స్ ఆఫ్ అప్రూవల్స్ హియర్ ఆర్ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి నెట్వర్కింగ్. సో చాలా ఎంప్లాయీస్ ఏం చేస్తారు అని అంటే ఓన్లీ ఏ టీమ్ లో అయితే వర్క్ చేస్తారో వాళ్ళతో మాత్రమే ర్యాపో అనేది మెయింటైన్ చేస్తారు. బట్ ఓకే అలా కాకుండా మేక్ ష్యూర్ దట్ యూ ఈవెన్ మెయింటైన్ ద ర్యాపో విత్ అవుట్ ఆఫ్ ద టీమ్. లైక్ దే గో అవుట్ టు ఈట్, లేదు టైమింగ్ ఆఫీస్ టైమింగ్స్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళతోనే హ్యాంగ్ అవుట్ అవ్వడము అండ్ కెఫెటీరియాలో కూడా వాళ్ళతోనే టైం స్పెండ్ చేయడం ఇలా చేస్తుంటారు. బట్ అలా కాకుండా మీరు అవుట్ ఆఫ్ ద టీమ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా మీరు ర్యాపో మెయింటైన్ చేస్తే ఏంటంటే వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి, వాళ్ళ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ఎలా ఉంది, బిజినెస్ నీడ్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవచ్చు. నాట్ ఓన్లీ దాట్ బట్ ఆల్సో ప్రమోషన్స్ అండ్ అప్రైజల్స్ ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు అనమాట. చాలా విషయాలు తెలుసుకోవచ్చు.